అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి. నా పేరు షేక్ అబ్దుల్ సత్తార్. నేను మూలగుంటపాడు గ్రామ సచివాలయం ఒకటిలో డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. సో ఈరోజు చాలా ఆనందంగా ఉంది మా అందరికీ కూడాను. ఎందుకంటే మూలగుంటపాడు గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి మా సెక్రటరీ గారికి జిల్లాలో అత్యుత్తమ పురస్కారం అనేటువంటి దక్కింది. దీనికి గాను మేము సచివాలయ సిబ్బంది ద్వారా మరియు పంచాయతీ సిబ్బంది ద్వారా ప్రత్యేక అభినందనలు సార్కి తెలియజేసుకోవాలి. ముందుగా మూలగుంటపాడు గ్రామ ప్రజలందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నా పేరు రేణుమల సుధాకర్, మూలగుంటపాడు గ్రామ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ చేస్తున్నాను. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో ఒంగోలు డివిజన్లో మా పంచాయతీ కార్యదర్శి గారైన రామారావు గారికి ఉత్తమ పంచాయతీ కార్యదర్శి అవార్డు రావడం మాకెంతో ఆనందకరంగా ఉంది. శానిటేషన్ విషయంలో కానీ, వాటర్ విషయంలో కానీ, అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానీ సార్ ఎంతో కృషి చేస్తున్నారు. దాని విషయం అయ్యి జిల్లా స్థాయిలో గుర్తించి సార్కి ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా వచ్చినందుకు పంచాయతీ సిబ్బంది అందరం సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు బి లక్ష్మీ హరీష్. నేను మూలగుంటపాడు 1వ సచివాలయంలో సంక్షేమ మరియు విద్యా సహాయకులుగా వర్క్ చేస్తున్నాను. జనవరి 26, 2025 రిపబ్లిక్ డే సందర్భాన్ని పురస్కరించుకొని మా యొక్క పంచాయతీ సెక్రటరీ అయినటువంటి శ్రీ కె రామారావు గారికి ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా అవార్డు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల మా పంచాయతీకి కూడా మంచి పేరు రావడంతో పాటు మా అందరికి కూడా చాలా గర్వకారణంగా ఉంది. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సార్ మా యొక్క విధి నిర్వహణలో కూడా మమ్మల్ని కూడా బాగా ఎంకరేజ్ చేస్తూ మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి ఇదే విధంగా ముందుకు సాగి ఆయన ఇంకా మరిన్ని అవార్డులు అందుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు జగజ్జీవన్ రావు. ఇక్కడ మూలగుంటపాడు మన గ్రామ సచివాలయం నందు ఇంజనీరింగ్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ప్రకాశం జిల్లాలోనే అత్యుత్తమ పంచాయతీ కార్యదర్శిగా ఎన్నికైనటువంటి మా రామారావు సార్కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి అవార్డులు సారు భవిష్యత్తులో ఎన్నో అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పేరు మాబు సాహిబు. మూలగుంటపాడు పంచాయతీలో మా సార్ గారికి అవార్డు వచ్చింది కాబట్టి మేము ఎంతో ఆనందపరిచి మేము ఆనందంగా ఉన్నాం. పద్మ, మూలగుంటపాడు గ్రామ పంచాయతీలో అటెండర్గా పనిచేస్తున్నాను. మా సార్ రామారావు సార్ గారికి ఉత్తమ అవార్డు వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. నేను మూలగుంటపాడు సచివాలయం నందు అగ్రికల్చర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాను. ఈరోజు మన పంచాయతీ సెక్రటరీ గారైనటువంటి రామారావు సార్ గారికి ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా జిల్లా లెవెల్లో అవార్డు వచ్చింది. దానికి మా స్టాఫ్ అందరం ఎంతో సంతోషిస్తున్నాము. ఇలాంటి అవార్డు సార్ మరికొన్ని ఎన్నో తీసుకోవాలని సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నా పేరు మోటిపల్లి శ్రీకాంత్. నేను మూలగుంటపాడు పంచాయతీ ఆఫీస్లోని బిల్ కలెక్టర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. దీని సందర్భంగా మా సెక్రటరీ అయిన రామారావు సార్ గారికి ఉత్తమ పంచాయతీ అవార్డు రావడం మాకెంతో ఆనందకరంగా ఉంది. కావున జిల్లా స్థాయిలో రావడం అనేది ఇంకా ఆనందకరంగా ఉంది. నమస్తే సార్. ప్రస్తుతం ఈ 76వ గణతంత్ర దినోత్సవం రోజు మన మూలగుంటపాడుకి ఉత్తమ కార్యదర్శి అవార్డు రావడం, దాని గురించి ప్రజలు చాలా ఇదిగా చెప్పుకుంటున్నారు. మరి ఇలాంటి క్రమంలో మనం ఆ సార్తో ఉన్నాము. సార్, ఇప్పుడు మీకు ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా జిల్లా స్థాయిలో అవార్డు రావటం మీకు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? మీరు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీకు ఏ రకంగా సహకరించారు? ఇది రావడానికి కూడా కారణాలు చెప్పండి. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ యొక్క అవార్డు మా లోకల్గా మా సర్పంచ్ గారు అయితేనేమి, మా లోకల్ ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారైన శ్రీ స్వామి గారు ప్రోద్బలం, తర్వాత మా ఎంపీడీఓ గారు, ఈఓఆర్డీ గారు, తర్వాత వచ్చి మా జిల్లా అధికారులు డిపిఓ గారు, డిఎల్పిఓ గారు, కలెక్టర్ గారి ప్రోద్బలంతో మా పంచాయతీని ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడానికి నా వంతు సహాయంగా శానిటేషన్ అయితేమి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అయితేమి ఎక్కడ కూడా దోమలు లేకుండా నివారించే దానికోసం సకల చర్యలు తీసుకుంటూ ప్రతి ఒక్క బజార్ని కూడా ప్రతిరోజు వెళ్ళి మానిటరింగ్ చేసుకుని ఎక్కడ చెత్త చెదరం లేకుండా క్లీన్ చేస్తూ పంచాయతీని ఒక మోడల్ విలేజ్గా తీర్చిదిద్దాలని నా యొక్క సంకల్పంతో మంచి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాను.
దీనికి మా జిల్లా అధికారులు గుర్తించి మంచి ఒక అవార్డు, జిల్లాలోనే ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా ఒక అవార్డు ఇచ్చారు. నా లైఫ్లో మంచి జరిగిందని అనుకుంటున్నాను. నేను ఇంకా కూడా ఈ అవార్డు వచ్చినందుకు నా మీద ఇంకా బాధ్యత పెరిగి ఇంకా కూడా మంచి చేయాలని అనుకుంటున్నాను. నా వంతుగా నా ఆఫీస్ స్టాఫ్ కానీ మా సచివాలయ స్టాఫ్ కానీ నాకు మంచి కోఆపరేషన్ అందిస్తున్నారు. వాళ్ళకు కూడా నేను నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా యొక్క అవార్డు ఇచ్చినందుకు మా డిపిఓ గారికి కానీ మా కలెక్టర్ గారికి కానీ నేను శుభాకాంక్షలు, వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ నన్ను గుర్తించినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొలగుంటపాడు ప్రజలు నాకు బాగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఏ విషయమైనా కూడా ఎక్కడ చెత్త వేయొద్దు, ఎక్కడ ఈ విధంగా కాలువలు ఈ విధంగా బాగోలేవు అని చెప్పినా కూడా మనకు పంచాయతీ వారు బాగా కోఆపరేషన్ చేస్తున్నారు. ఈ తడి చెత్త పొడి చెత్త అనే కార్యక్రమం మీద కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇళ్లలోనే బుట్టలు పెట్టుకొని మా పంచాయతీ బండి పోయినప్పుడే ఆ చెత్త చెదారం మన ట్రాక్టర్ వారికి, మన పంచాయతీ వారి సిబ్బందికి అందిస్తూ ఎక్కడ రోడ్ల మీద వేయకుండా మన పంచాయతీ అభివృద్ధికి మరియు పంచాయతీ బాగుపడాలని, ఈ దోమలు అభివృద్ధి చెందకుండా చేసేదానికి నాకు బాగా కోఆపరేషన్ చేస్తున్నారు. అదేవిధంగా ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ఇమీడియట్గా నా దృష్టికి తీసుకొస్తున్నారు. నేను ఇమీడియట్గా ఒక సమస్యని లైట్లు కావచ్చు, వాటర్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా అది ఇన్ టైంలోనే క్లీన్ చేసి ప్రతి ఒక్క గ్రామస్తునికి కూడా వాళ్ళు వచ్చినప్పుడు ఏదైనా సమాధానం చెప్పే విషయంలో కావచ్చు, వాళ్ళు అడిగిన విషయంలో కావచ్చు, నాకు తెలియకపోయినా కూడా పలానా రూట్లో పోతే మీకు పని అవుద్ది, మీరు పలానా రూట్లో పోండమ్మా, పలానా రూట్లో చేయించుకోండి అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఉన్న డిసప్పాయింట్ చేయకుండా నా వంతుగా నేను సహాయం అందిస్తూ ప్రజలు మెప్పు పొందాను. అదేవిధంగా కూడా ఇంకా కూడా నా వంతు ఏది ఉన్న సహాయం ఉన్నా కూడా నేను చేస్తానని మన CCTV ద్వారా నా అభినందనలు తెలియజేసుకుంటూ నా యొక్క అవకాశం ఇచ్చిన నాకు ఈ అవకాశం రావడానికి, నాకు అవార్డు రావడానికి కారణమైన మూలగుంటపాడు గ్రామ పంచాయతీ ప్రజలకు నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అదేవిధంగా ఇంకా కూడా నా తరపున ఏదన్నా కూడా పంచాయతీకి అభివృద్ధి చేసేదానికి నిరంతరం కృషి చేస్తానని CCTV ద్వారా గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.